పెయింట్ ఇప్పుడు నాది లేటెస్ట్ వర్షన్ కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీ సిస్టమ్స్ లో ఇంకొంచెం చేంజెస్ ఉండుండొచ్చు, బట్ ఆప్షన్స్ అయితే సేమ్ ఇవే ఉంటాయి. ఫైల్ ఎడిట్ వ్యూ అనేవి ఆప్షన్ మెనూస్ అయితే, ఫైల్లో వచ్చేసి ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే, బికాస్ నోట్ ప్యాడ్ అండ్ వర్డ్ ప్యాడ్ లో మనం అన్ని చూసినవే. అండ్ వ్యూలో కూడా మనం చూసాం వర్డ్ ప్యాడ్ లో ఏమేమి ఉంటాయో. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఇక్కడ ఏంటి, పెయింట్ దేనికి యూజ్ అయింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌస్ ని ఈజీగా ఎలా అయితే మూవ్ చేస్తామో, అంటే మనం ఇప్పుడు టైపింగ్ మాత్రమే చేస్తాం కదా, వర్డ్ ప్యాడ్ అండ్ నోట్ ప్యాడ్ వచ్చేసి ఓన్లీ టెక్స్ట్ ఎడిటర్స్, బట్ పెయింట్ ఇమేజ్ ఎడిటర్. సో మనం ఏం చేస్తామంటే ఫ్రీగా, అంటే ఫ్రీ ఫామ్ లో తీసుకోవచ్చు మౌస్ ని, అలాగే రెక్టాంగిల్ ఫామ్ లో తీసుకోవచ్చు. సెలెక్షన్స్ అనేవి మనం ఇమేజెస్ ని కానీ షేప్స్ ని కానీ సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఇక్కడ మన ఆర్టిస్టిక్ స్టైల్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను. సపోజ్ నేను ఈ ఇమేజ్ చూడండి చాలా లెంతీగా అనిపిస్తుంది కదా, మనం ఏం చేద్దామంటే జస్ట్ ఇలా స్లైడ్ డిక్రీజ్ చేసేద్దాం. ఇంకా ఇమేజ్ సెలెక్ట్ లో ఉన్నప్పుడు చుట్టూతా చూడండి, ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ని మనం ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, ఉన్న ఇమేజ్ ని ఎలా ఎడిట్ చేయాలి అంటే, ఎడిటింగ్ అంటే ఏంటి, మనం ఏం ప్రస్తుతానికి దీనిలో ఏం చేసేది లేదు, కానీ దీన్ని కట్ చేయడం, రీసైజ్ చేయడం, లేకపోతే దీనిలో కలర్స్ వేయడం, బ్రషెస్ ఎలా యూజ్ చేయాలి, షేప్స్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. జస్ట్ ఈ పిక్చర్ కి సంబంధించిన ఆప్షన్స్ మాత్రం చూద్దాం. చూడండి ఇక్కడ నేను రెక్టాంగులర్ సెలెక్షన్ చేశాను కదా, నేను ఏం చేస్తున్నాను, జస్ట్ అమ్మాయి ఫేస్ వరకు, హెల్మెట్ ఉన్న వరకు నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను దాన్ని మూవ్ చేస్తున్నాను, చూడండి అంతవరకు కట్ అయిపోయింది. సో నేను ఈ పిక్చర్ ఏదైతే కట్ చేశానో దాన్ని నేను ఎక్కడైనా ఇన్సర్ట్ చేసుకుంటాను అనమాట. సో చూడండి నేను ఇట్లా ఇమేజ్ కి డౌన్ సైడ్ లో పెట్టేసాను అనమాట. సో నేను మళ్ళీ దీన్ని కాపీ చేస్తాను, అగైన్ కాపీ అండ్ పేస్ట్. సి నాకు ఇట్లా ఇదే పిక్చర్ లో ఎన్నిసార్లు అయినా సరే ఈ ఇమేజ్ ని నేను తీసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. చూసారుగా, ఇప్పుడు నేను ఇదే పిక్చర్ ని మళ్ళీ పక్కన పెడుతున్నాను. ఇక్కడ చూడండి ఒక్క అమ్మాయిలా ఉన్నట్లేదు, ఇలా ఎంతమందినైనా తీసుకోవచ్చు, కట్ చేసి క్రాప్ చేసి పేస్ట్ చేసుకుంటే. సి మనం తీసుకున్న పిక్చర్ ఏంటి, ఇక్కడ వచ్చిన పిక్చర్ ఏంటి, మనం చేస్తున్న పిక్చర్ ఏంటి, జస్ట్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. చూడండి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి పిక్చర్స్ వచ్చేసి, అమ్మాయి ఫేసెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, నేను తీసుకున్న పిక్చర్ అయితే వేరే, కానీ ఇప్పుడు ఇమేజ్ తీసుకున్న తర్వాత దాన్ని నేను రెక్టాంగులర్ సెలెక్షన్ తీసుకొని కట్ చేసి పేస్ట్ చేశాను. అదే ఫ్రీ ఫామ్ అంటే ఏంటి, ఫ్రీ ఫామ్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన చోట సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సపోజ్ నేను ఈ హెల్మెట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇంకేం అవసరం లేదు నాకు ఇక్కడ అన్నప్పుడు, ఫ్రీ ఫామ్ సెలెక్షన్ తీసుకున్న తర్వాత సపోజ్ మనం ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా, ఓన్లీ హెల్మెట్ వరకు సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు చూడండి ఇందాక ఎలా సెలెక్ట్ అయింది, ఇప్పుడు ఎలా సెలెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి రెక్టాంగులర్ సెలెక్షన్ అంటేనేమో కరెక్ట్ గా పర్ఫెక్ట్ షేప్ వచ్చింది, ఫ్రీ ఫామ్ అంటే మన ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ కాకుండా మనం వేరే పిక్చర్ మీద చూద్దాం. నెక్స్ట్ ఇన్వర్ట్ సెలెక్షన్ అంటే మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసింది ఉంటది కదా, అది ఇన్వర్ట్ అవుతుంది. ఇన్వర్ట్ అంటే ఏంటంటే రివర్స్ అవుతుంది, బ్యాక్ అవుతుంది అనమాట. కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తే మనకి ఎలా వస్తుందో అలా వస్తుంది, సెలెక్షన్ ఇన్వర్ట్ అవుతుంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది చూసారా, ఇలా బ్యాక్గ్రౌండ్ ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఎంఎస్ వర్డ్ లో కూడా టెక్స్ట్ కి లేదా ఇమేజెస్ కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. చూసారా, చూడలేదా, పిక్చర్ ని ఇన్సర్ట్ చేసిన తర్వాత రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆప్షన్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయొచ్చు, అలాగే మనకు కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా అప్లై చేసుకోవచ్చు. పెయింట్ లో కూడా అంతే. మనం ఏమేం చేస్తాం, ఎరేజర్ తో రబ్ చేయొచ్చా, దీన్ని చేయలేమా, అంటే మనం వేసిన పెయింట్ కాకుండా ఇంకా దేన్ని ఎరేజర్ తో రబ్ చేయలేమని మన కాన్ఫిడెన్స్ కదా. సో రబ్ చేస్తున్నాను కదా నేను, కాకపోతే ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే వైట్ కలర్ ఉందో అది వస్తుంది. చూడండి నేను సెలెక్ట్ చేశాను, కట్ చేశాను కదా, నాకు ఇది అవసరం లేదు, ఇంకా నేను ఓపెన్ చేసి వేరే పిక్చర్ తీసుకొస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఎలా వచ్చింది ఇది,
అంటే మనం వేరే ఇప్పుడు నేను మీకు కలర్ ఒకటే చూపిస్తున్నాను కాబట్టి అలా అర్థమవుతుంది. బట్ వేరే దాంట్లో నుంచి పిక్చర్ తీసుకొచ్చి కూడా ఇక్కడ సెట్ చేయొచ్చు తెలుసా. సపోజ్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఏంటిది ఇది? రోబోట్ ని సెలెక్ట్ చేస్తాను చూడండి, అర్థం కాకపోతే. ఇప్పుడు ఈ రోబోట్ ఫేస్ ని సెలెక్ట్ చేస్తానా, కట్ చేస్తానా, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తా. అర్థమైందా? సో ఒక పిక్చర్ లో ఇంకో పిక్చర్ ని ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. మనం తీసుకున్న పిక్చర్ ఏంటి, ఇలా ఉంది కదా. ఇప్పుడు తీసుకున్న దానికి ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ ఇవన్నీ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం చూడండి. ఇది వచ్చి పెన్సిల్, ఇది పెయింట్ బ్రష్, ఇది యాజ్ యూజువల్ టెక్స్ట్, ఇది ఎరేజర్, ఇది కలర్ పిక్కర్. కలర్ పిక్కర్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇందాక ఇమేజెస్ చూసాం కదా, ఆ ఇమేజెస్ లో ఉన్న ఏ కలర్ నచ్చినా సరే ఆ కలర్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసుకోవచ్చు అన్నట్టు. చూపిస్తా చూడు, మళ్ళీ ఇంత ఆరెంజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆల్రెడీ ఆ కలర్స్ ఉంటాయి. అవి కాకుండా వేరే కలర్ ఏదైనా ఉంటే ఇదిగో ఇలా మిక్సింగ్ కలర్ ఉంది కదా, సో మిక్సింగ్ కలర్ నేను కలర్ పిక్కర్ యూజ్ చేసుకొని మిక్సింగ్ కలర్ తీసుకున్నాను. సపోజ్ ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది ఇది బ్రౌన్ అని, లేదా మళ్ళీ కలర్ పిక్కర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆరెంజ్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఆరెంజ్ అని వచ్చేస్తుంది. అంటే మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కలర్ అక్కడ సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయి ఫేస్ కలర్ బాగుంది కదా, ఫేస్ కలర్ సెలెక్ట్ చేసేసాను, ఈ ఫేస్ కలర్. సో ఇక్కడ ఎక్కడ మనకు కనిపించలేదు కదా, అదే ఫేస్ కలర్. ఇది ఒకటి ఉంది బట్ బ్రైట్ గా ఉంది ఇది. సో నాకు ఆ కలర్ కావాలన్నప్పుడు నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కలర్ మీద టిక్ వచ్చింది. సో మనం కలర్ పిక్కర్ యూజ్ చేసుకొని ఏ కలర్ నైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా సరే మనం ఆ కలర్ ని పక్కన డ్రాప్ చేసుకోవచ్చు అన్నట్టు. చూసారా, అమ్మాయి ఫేస్ కలర్ వచ్చింది ఇక్కడ. తర్వాత చూడండి, కలర్ పిక్కర్ తీసుకొని నేను ఇక్కడ ఏదో సమ్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ వాళ్ళ డ్రెస్ కలరే తీసుకుంటాను. ఇది వాళ్ళ డ్రెస్ కలరా కాదా? సరే, ఇక్కడ హెల్మెట్ మీద వైట్ లైట్ పడినట్టు వస్తుంది కదా, హెల్మెట్ కలర్ తీసుకుందాం. హెల్మెట్ కలర్ అంటే ట్రాన్స్పరెంట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటుందా లేదా చూడండి, అర్థమైందా? నెక్స్ట్ నేను అండ్ ఇది మ్యాగ్నిఫైయర్ జూమ్ ఆప్షన్స్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ షేప్స్ ఉన్నాయి చూసారా. మనం చేయాల్సింది ఏంటంటే ఈ షేప్స్ తీసుకొని కలర్స్ వేయడం కాదు కానీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఈ షేప్ కి ఏంటి అవుట్ లైన్ ఉంది, నాకు కలర్ ఒకటి డ్రాప్ చేస్తాను చూడండి. రెడ్ తీసుకున్నాను కదా, ఈ అవుట్ లైన్ కలర్ ఏంటి? బ్లాక్. నాకు అవుట్ లైన్ అవసరం లేదు, అప్పుడు ఏం చేయాలి? టెక్స్ట్ తీసుకోవచ్చు, టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. అలాగే ఫాంట్ చేంజ్ చేసుకోండి, కలర్ చేంజ్ చేసుకోండి, టెక్స్ట్ సైజ్ బోల్డ్ అండ్ ఇటాలిక్ అండ్ అండర్లైన్ పెట్టేసుకొని ఇప్పుడు టెక్స్ట్ లో నుంచి నేను బయటకు వచ్చేసాను కదా, మళ్ళీ ఆ టెక్స్ట్ ని ఎలా ఎడిట్ చేస్తాను? చేయలేను. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే టెక్స్ట్ ని ఎడిట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఇలా రాసిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ ని ఎడిట్ చేయాలంటే కుదరదు. మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ రాసుకోవాల్సి వస్తుంది పెయింట్ లో. వర్డ్ ప్యాడ్, నోట్ ప్యాడ్ అలా కాదు కదా, మళ్ళీ దాని మీదకి వెళ్తే టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. కానీ పెయింట్ లో టెక్స్ట్ ఎడిటింగ్ ఉంటుందా? మళ్ళీ అగైన్ ఉండదు కదా. సో టైప్ చేసేటప్పుడే జాగ్రత్తగా టైప్ చేసుకోండి, లేదంటే ఆ సెలెక్షన్ తీసేసేటప్పుడైనా మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి. సెలెక్షన్ ఇప్పుడు సపోజ్ నేను రాశాను, వదిలేసాను, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇదే ఇందులో ఎడిట్ చేయాలంటే రాదు, మళ్ళీ టెక్స్ట్ బాక్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్రషెస్ యూస్ చేసి మనం ఏం చేస్తాం? కాలిగ్రఫీ రాస్తాం కదా. ఇప్పుడు సపోజ్ సి రాయాలనుకోండి, కాలిగ్రఫీ వచ్చారా అదా మీకు?
స్టైల్ చూడండి, మనం ఫాంట్ స్టైల్స్ వేరు, బ్రషెస్ వేరు. ఇవి బ్రషెస్. ఈ బ్రష్ ప్రతి ఒక్క దానికి ఈచ్ అండ్ ఎవ్రీ బ్రష్ కి ఎయిర్ బ్రష్ ఎందుకు యూజ్ చేస్తాం, ఆయిల్ బ్రష్ ఎందుకు యూజ్ చేస్తాం, క్రేయాన్ ఎలా యూజ్ చేస్తాం, మార్కర్ ఎలా యూజ్ చేస్తాం, ఇవన్నీ యూజ్ చేసి మీరు ఒక ఆర్ట్ వేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఓకే, షేప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఎనేబుల్ అవుతుంది. ఈ షేప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. అవుట్లైన్ ఎలా ఉండాలి, క్రేయాన్ తోనా, మార్కర్ తోనా, ఆయిల్ బ్రష్ తోనా అనేది. సో ఈ అవుట్లైన్ కలర్స్ చూస్ చేసుకొని అవుట్లైన్ కి కూడా సపరేట్ కలర్ చూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇందులో చూడండి, సాలిడ్ ఫిల్, లోపల ఫిల్ చేసేది, లోపల ఫిల్లింగ్ కలర్ ఎలా ఉండాలి. ఎల్లో అవుట్లైన్ వచ్చింది, రెడ్ ఇన్నర్ కలర్ వస్తుంది. ఎందుకు, కలర్ 2 లో ఉన్నది లోపలికి వెళ్తుంది, కలర్ 1 లో ఉన్నది బయటికి వస్తుంది, అవుటర్ లైన్. ఇక్కడ చూడండి, ఇవి ఏంటి, ఇది అవుట్లైన్ థిక్నెస్ అన్నమాట. ఇది ఏంటంటే అవుట్లైన్ థిక్నెస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు 8 పాయింట్స్ తీసుకున్నాను, 8 పాయింట్స్ వచ్చింది, 1 పాయింట్ తీసుకున్నాను, చూడండి ఎంత సన్నగా వచ్చిందో. డిఫరెన్స్ అక్కడే అర్థమవుతుంది కదా. మీకు ఇంకా క్లారిటీగా రావాలంటే ఇప్పుడు చూడండి, అర్థమైంది ఎందుకు ఇలా వస్తుందంటే. నేను ఇక్కడ చూడండి సాలిడ్ తీసుకుంటాను, ఇప్పుడు అర్థమైంది మీకు. 8 పాయింట్స్ ఇక్కడ తీసుకోవాలి సాలిడ్. ఓకే, ఇది వచ్చేసి ఇన్నర్ కలర్ కి అప్లై అవుతుంది. ఇది వచ్చేసి అవుటర్ లైన్, అవుట్ లైన్ కి అప్లై అవుతుంది. సో నేనేమో మార్కర్ చూస్ చేసుకొని, ఇన్నర్ లో వచ్చేసి క్రేయాన్స్ చూస్ చేసుకొని, ఇక్కడ ఒక కలర్ థిక్నెస్ చూస్ చేసుకున్నాను అనుకోండి. చూడండి ఎలా అనిపిస్తుంది, కనిపిస్తుందా? సరే, నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ సెలెక్షన్. ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ ఆన్ లోనే ఉంది. రెక్టాంగిల్ సెలెక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం ప్రెస్ చేయాలి చూసారా, షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నప్పుడు మన పిక్చర్ ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ 2 కలర్స్ మిక్సప్ చేయాలంటే ఎలాగా, ఫస్ట్ పేజ్ ని జూమ్ అవుట్ చేయండి. 2 or 3 కలర్స్ ఏమైనా సరే, ముందైతే పేజ్ ని జూమ్ అవుట్ చేయాలి. పేజ్ ని జూమ్ అవుట్ చేసిన తర్వాత అవుట్ సైడ్ ఉండాలి. ఓకే, చూడండి ఇప్పుడు కలర్ ఫిల్ కలర్ వేసుకొని తర్వాత రెడ్. ఇప్పుడు ఈ 3 కలర్స్ తీసుకున్నాను కదా, నేను ఏం చేస్తానంటే నా పేజ్ ని మళ్ళీ జూమ్ లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు 100 లో ఉంది. సో నేను ఇక్కడ పిక్సెల్స్ లో పేజ్ ని తగ్గించుకుంటాను అనమాట. అంటే ఒక 1500 అలా పెట్టుకుంటాను. సో ఇప్పుడు నా స్క్రీన్ కి సెట్ అయిపోయింది చూసారా, పేజ్ ఇలా కావాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని మిక్సప్ చేసేద్దాం. మనం కలర్స్ ని, ఈ 3 కలర్స్ ని మిక్సప్ చేయాలి. మనకి ఈ అవుట్లైన్స్ ఉన్నా పర్వాలేదు, అవుట్లైన్స్ లేకపోయినా పర్వాలేదు, నన్ ఆఫ్ ది మ్యాటర్. బట్ మిక్సప్ ఎలా చేయాలంటే పిక్సెల్స్ లోకి వెళ్తాం, పర్సంటేజ్ కాదండి, పిక్సెల్స్ లోకి వెళ్ళాలి. పిక్సెల్స్ లోకి వెళ్ళి ఈ మెయింటైన్ ఆస్పెక్ట్ రేషియో ఏదైతే ఉందో, ఆ మెయింటైన్ ఆస్పెక్ట్ రేషియోని ఫస్ట్ సెలెక్షన్ తీసేయాలి. తర్వాత హారిజాంటల్ గానీ లేదా వర్టికల్ గానీ మనం ఏదో ఒకటి చేంజ్ చేయొచ్చు. సపోజ్ నేను వర్టికల్ చేంజ్ చేస్తున్నాను. ఇందాక 1172 ఉంది, నేను ఇక్కడ 1 అని ఇచ్చేసి ఓకే చేశాను. చూడండి నా స్క్రీన్ ఇలా వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఏదైతే 1172 ఉందో అది మళ్ళీ ఇవ్వాలి. బట్ మెయింటైన్ ఆస్పెక్ట్ రేషియో అనేది డీసెలెక్ట్ చేసేసి 1172 అగైన్ ఇచ్చేసాను. నేను అవే పిక్సెల్ సైజు చూసారా, నా పేజ్ అనేది 3 కలర్స్ లో వచ్చేసింది, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్. సో ఇట్లా మిక్సప్ అయిన తర్వాత మనం ఇక్కడ అంటే జనరల్ గా మనం వేసుకునేవి ఏంటంటే సన్, మూన్ అవే కదా. సో సన్, మూన్ కూడా ఎలా వేసుకోవచ్చు చూద్దాం.
ఎలా వచ్చింది నాకు డైరెక్ట్ గా ఇలాగా అంటే, ఇక్కడ నేను ఫిల్ కలర్ లో క్రేయాన్ తీసుకుంటున్నాను కదా, వీటిని తీసుకున్నప్పుడు ఇప్పుడు నో ఫిల్ అంటే ఇలా వస్తుంది, సాలిడ్ ఫిల్ అంటే సెకండ్ కలర్ లో ఏదైతే ఉంటుందో ఆ సాలిడ్ ఫిల్ కలర్ ఇక్కడ వచ్చేస్తుంది. అది సెకండ్ కలర్ లో ఏ కలర్ ఉన్నా సరే, ఇప్పుడు చూడండి నేను సెకండ్ కలర్ లో సపోజ్ ఎల్లో పెట్టుకుంటున్నాను, లేదా ఆరెంజ్, ఆరెంజ్ చూడండి. అలాగే ఇక్కడ అవుట్లైన్ రెడ్ ఉంది కదా, అది ఉంటే బాగాలేదు కదా, మనం అవుట్లైన్ తీసేద్దాం. అవుట్లైన్ తీసుకోవాలంటే ఇక్కడ నో అవుట్లైన్. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక కాలిగ్రఫీ బ్రష్ ఒకటి తీసుకుందాం. కాలిగ్రఫీ పెన్ తీసుకున్నాను నేను, అలాగే బ్లాక్ సెలెక్ట్ చేసుకొని